వచ్చేస్తోంది, వేగంగా దూసుకొచ్చేస్తుంది ఏఐ. అవకాశాలను, అద్భుతాలను సమ్మిళితం చేస్తూ వచ్చే 10 ఏళ్లలో ఏఐ సామ్రాజ్యం విస్తరించబోతోంది. ఏఐ అంటే కేవలం ఒక రంగం కాదు, భవిష్యత్తులో వందల లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించే ఆర్టిఫిషియల్ వెపన్. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ, రోబోటిక్ రంగాలని చూసిన ప్రపంచం ఇక ముందు ఏఐ అనే సరికొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టబోతోంది. ఇంతకు ప్రపంచంపై ఏఐ ప్రభావం ఎంత? ఏ రంగాలపై దీని ఎఫెక్ట్ ఉంటుంది? మన ఇండియా ఏఐ వినియోగంలో ఏ స్థానంలో ఉండే ఛాన్స్ ఉంది? ఏఐ వేగంగా దూసుకొస్తోంది. అవకాశాలను, అద్భుతాలను సమ్మేళితం చేస్తూ వచ్చే 10 ఏళ్లలో విస్తరించనున్న ఏఐ సామ్రాజ్యం. ఏఐ అంటే భవిష్యత్తులో వందల లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ. ఏఐ ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్న రంగం. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ రంగం, రోబోటిక్ ఇండస్ట్రీనే చూసాం. ఇక ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ 2 అక్షరాల వ్యవస్థ అన్ని వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకోగలదన్నది టెక్ నిపుణులు అంచనా. వచ్చే 10 ఏళ్ల కాలంలో ఏకంగా $5 ట్రిలియన్ ఎకానమీ, అంటే మన ఇండియన్ కరెన్సీలో 450 లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించబోతోందన్నది నిపుణులు చెబుతున్న మాట. బహుశా పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచాన్ని ఊరిస్తున్నా, ఉలిక్కి పడేలా చేస్తున్న అతిపెద్ద మార్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావచ్చు. ఏఐ ఎంత వేగంగా మారుతోందంటే ఇప్పుడది చాట్ బోట్లకు, సాఫ్ట్వేర్ ఆటోమేషన్ కు పరిమితం కాదు. తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్, వ్యవసాయం, లాజిస్టిక్స్, డిఫెన్స్, శాస్త్రీయ పరిశోధన ఇలా అన్నింటికీ వెన్నెముకగా మారుతోంది. ఇప్పుడు పోటీ మెరుగైన ఏఐ మోడల్ను సృష్టించడానికి కాదు, మొత్తం ఏఐ వ్యవస్థను చేతుల్లో ఉంచుకోవడానికి. సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్ల వరకు ఇన్ఫ్రా, డిజిటల్ ట్విన్స్, అటానమస్ సిస్టమ్స్, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్ ప్లస్ నైపుణ్యం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటాయన్నదే నియంత్రణ అధికారానికి నిదర్శనం. ఏఐపై అధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్లు బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుత పరిశ్రమల్ని మార్చడంతో పాటు కొత్త పరిశ్రమల్ని సృష్టించే ఏఐ వల్ల 2030 నాటికి ప్రపంచ జీడీపీ $15 ట్రిలియన్ జతపడుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఆ రేసులో భారత్ కూడా ఉంది, కాకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో. ఏఐ అంటే ఒక రంగమని కాదు, ప్రపంచ వ్యవస్థనే మార్చేయగల ఒక ఆయుధంతో సమానం. ఇది అడుగు పెట్టలేని రంగమంటూ భవిష్యత్తులో ఉండదని నిపుణులు చెబుతున్నారు. సెమీ కండక్టర్లు, జీపీయూలు, సర్వర్లు, స్టోరేజ్, క్లౌడ్ అండ్ ప్లాట్ఫామ్స్ లో కంప్యూటింగ్, క్లౌడ్, మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్, హోస్టింగ్ ఇలా చాలా రకాల ప్లాట్ఫామ్స్, మోడల్స్ ఉన్నాయి. పారిశ్రామిక వినియోగదారులకు ఏఐ అప్లికేషన్లు ఎంతో ఉపయోగపడబోతున్నాయి. స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్ లో ఏఐ అటానమీ చరిత్ర సృష్టించబోతోంది. అందుకే ఇండియా కూడా డిజిటల్ టు ఏఐకి అప్గ్రేడ్ అవుతూ అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇండియా అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది. డిజిటల్ విప్లవంలోనూ అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ముందుకెళ్తోంది భారత్. అంతరిక్షయానం, ఆర్మీ ఇలా ఏ రంగం తీసుకున్నా స్టార్టప్లు, ప్రైవేటు భాగస్వాములతో ప్రపంచం అబ్బురపరిచే ఫీట్స్ చేస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాలోకి మారుతోంది. దీంతో దేశం కూడా అన్ని రంగాల్లోనూ ఏఐని ఇంప్లిమెంట్ చేసే దిశగానే పురోగతి సాధిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో భారత్ ఎక్కడా? ఏఐ క్రియేటరా, వినియోగదారుడా, లేక ప్రేక్షక పాత్ర పోషిస్తుందా? గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో భారత్ స్థానం ఎక్కడ? ఇదే ఇప్పుడు టెక్ వరల్డ్ లో అత్యంత ఆసక్తికరంగా సాగుతున్న చర్చ. గతాన్ని ఓసారి పరిశీలిస్తే ప్రారంభ తయారీ రంగాన్ని అందుకోవడంలో భారత్ కొంత వెనుకబడింది.
అప్పట్లో బై స్టాండర్డ్ అంటే ప్రేక్షకుడిలా మిగిలిపోయిందన్న వాదన ఉంది. కానీ మొబైల్ ఇంటర్నెట్ డిజిటల్ విప్లవాన్ని మాత్రం ఇండియా అద్భుతంగా అందిపుచ్చుకుంది. ఫలితంగానే ఆధార్, యూపీఐ వంటి ప్రపంచ స్థాయి ప్లాట్ఫామ్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఏఐ యుగంలో ఇండియా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటోంది. ప్రస్తుతానికైతే దేశం దూకుడుగా వెళ్తున్న ఒక వినియోగదారుడిగా ఉంది. స్థానిక అవసరాలకు తగ్గట్లు సరికొత్త ఆవిష్కరణల్ని కూడా చేస్తోంది. దీనికి ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాతో పాటు ఇండియా ఏఐ మిషన్ లాంటి ప్రాజెక్ట్స్ చాలా బాగా తోడ్పడుతున్నాయి. భవిష్యత్తులో భారీ వినియోగదారుడిగా, మార్కెట్ను అర్థం చేసుకునే ఏఐ ఉత్పత్తిదారుడిగా కూడా ఇండియా మారుతుందన్నది విశ్లేషకుల అంచనా. భారతీయ వినియోగదారుల్లో, పరిశ్రమల్లో ఏఐ పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. ఆసియా పసిఫిక్ రీజియన్లో ఏఐ పట్ల అత్యంత ఉత్సాహంగా ఉన్న దేశాల్లో భారత్ ముందుందన్నది లేటెస్ట్ సర్వేలు చెబుతున్న సత్యం. దాదాపు 60% మంది భారతీయ వినియోగదారులు తమ సొంత అవసరాల కోసం వ్యక్తిగత ఏఐ ఏజెంట్లను కోరుకుంటున్నారు. ప్రజా సేవల్లోనూ డిజిటలైజేషన్ పెరిగింది. వేలాది ప్రభుత్వ శాఖల అప్లికేషన్లు వచ్చాయి. వీటితో ప్రజా సేవలు వేగవంతమయ్యాయి. అప్లికేషన్ ఉత్పత్తిదారుడిగాను ఇతర దేశాలపై ఆధారపడటం చాలా వరకు తగ్గించుకుంటోంది ఇండియా. సొంత మ్యాన్ పవర్, సొంత టెక్నాలజీతో ఉత్పత్తుల్ని తయారు చేస్తోంది. అవసరమైన మేరకు ఇతర దేశాలకు కూడా టెక్నాలజీ సాయం చేస్తోంది. రక్షణ రంగంలో ఇప్పటికే ఏఐ వాడకం విరివిగా పెరిగింది. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే రక్షణ ఉత్పత్తుల్ని తయారు చేసే స్థాయి నుంచి ఇప్పుడు విదేశీ పెట్టుబడులు, ప్రైవేట్ భాగస్వామ్యంతో టెక్నాలజీ, ఏఐ వాడకాన్ని పెంచుకుంది. ఇందుకోసం అమెరికా, చైనాలాగే ఇండియా వేల కోట్ల రూపాయల్ని ఏటా ఖర్చు చేస్తోంది. మౌలిక వసతుల కోసం గుడ్డిగా ఇతర దేశాలను ఫాలో అవ్వకుండా ఆ సాంకేతికత ఎవరికి ఎంతవరకు ఉపయోగకరం అనేది పరిశీలించి దానికి అనుగుణంగా అప్లికేషన్ లేయర్ను తయారు చేయడంపై దృష్టి పెడుతోంది. పాశ్చాత్య దేశాల మోడల్స్ ను కాపీ కొట్టడం కాదు, మనకంటూ వైవిధ్యమైన మోడల్స్ ఉండాలి. సొంత ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఆలోచనల నుంచే సర్వం ఏఐ, భారత్ జెన్ వంటి ప్రాజెక్టులు భారతీయ భాషలు, సంస్కృతులకు అనుగుణంగా డేటాను సిద్ధం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ భాషిని ప్లాట్ఫామ్ ద్వారా డజన్ల కొద్ది స్థానిక భాషల్లో క్షణాల్లో అనువాదాలు సాధ్యమవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పరిమిత వనరులతో అద్భుతాలు చేస్తోంది ఇండియా. వ్యవసాయం, ఆరోగ్య రక్షణ, విద్య వంటి రంగాల్లోని అతిపెద్ద సమస్యల్ని పరిష్కరించడానికి భారత్ ఏఐని వాడుతోంది. గ్రామీణ క్లినిక్ల కోసం వ్యాధి నిర్ధారణ టూల్స్, చిన్న రైతులకు వాతావరణం, పంటల దిగుబడిని అంచనా వేసే మోడల్స్ ను ఇక్కడి స్టార్టప్లు డెవలప్ చేస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 6 లక్షలకు పైగా ఏఐ నిపుణులు ఉన్నారు. ఇది 2027 నాటికి 12.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా. భారతీయ ఐటీ రంగం కేవలం సర్వీసులు అందించే స్థాయి నుంచి ఏఐ ఇంటిగ్రేషన్, ట్యూనింగ్ చేసే స్థాయికి ఎదుగుతోంది. మన దేశం కేవలం విదేశీ టెక్ కంపెనీలపైనే ఆధారపడి ప్రేక్షకుడిలా ఉండిపోకుండా ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ను భారీ బడ్జెట్తో ప్రారంభించింది. దేశీయ స్టార్టప్లు పరిశోధనలకు తక్కువ ధరకే జీపీయూలను అందుబాటులోకి తేవడం ద్వారా గ్లోబల్ కంపెనీలతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా చూస్తే మొదటి నుంచే ఏఐ ప్రపంచంలో భారత్ ఒక శక్తివంతమైన వినియోగదారుడిగా ఉంటూనే ఆ టెక్నాలజీని సామాన్యుడికి అందుబాటు ధరలో అందించే అద్భుతమైన ఉత్పత్తిదారుడిగా వేగంగా రూపాంతరం చెందుతోంది.